లేరు, మేము చాలా శాంతిపరులం, ఇది పాకిస్తాన్ చెప్పిన మాట. కానీ నిజానికి ఈ పుల్వామా దాడి తర్వాత తన రంగు ఎప్పుడు బయటపడుతుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి పహల్గామ్లో తన నిజ రూపాన్ని బయటపెట్టింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బయటపడింది పాకిస్తాన్ దొంగ బుద్ధి. పుల్వామా దాడిపై పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ ఉందంటూ అంగీకరించారు ఆయన. పుల్వామా దాడి చాలా వ్యూహాత్మకం అంటూ చెప్పుకొచ్చారు ఔరంగజేబు. ఇప్పుడు కూడా అలానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామన్నారు ఆయన. పాకిస్తాన్కు ఎంత పెద్ద ముప్పు ఉన్నా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఔరంగజేబు వ్యాఖ్యలతో బయటపడింది పాకిస్తాన్ అసలైన కుట్ర. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ని టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది పాకిస్తాన్. ఈ దాడిలో 40 మంది భారత పారా మిలిటరీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన మీద విచారణకు సంబంధించి ఇటు ప్రభుత్వం ఆదేశించిన తర్వాత, పక్కా ఆధారాలను కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు తన అసలు బుద్ధి, తన వక్ర బుద్ధిని బయటపెట్టింది పాకిస్తాన్. ఈ దుర్మార్గపు పాకిస్తాన్, ఈ దరిద్ర కొట్టి పాకిస్తాన్, ఈ దౌర్జన్యపు పాకిస్తాన్. మీరు చూడొచ్చు, ఆత్మాహుతికి పాల్పడిన ఘటన ఆ రోజు ఆర్మీ ట్రక్ని పేల్చేస్తుంది. అదుగు ఆ ఉగ్రవాదుల కారుతో వచ్చి మన వాహనాన్ని పేల్చేస్తుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అక్కడికి దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆత్మాహుతి దాడికి పాల్పడితే ఈ ఘటనలో 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదిగో మన జవాన్లు, అదిగో మన సైనికులు, వాళ్ళ ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటన మాకేం సంబంధం లేదు, మాకేం కాదు, మాకు అస్సలు దీంతో సంబంధమే లేదు అంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ ఇన్నాళ్ళకి 2019కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఘటన యావత్ భారతావని మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు తన నిజ రూపాన్ని బయటపెట్టింది. ఎందుకే వైస్ మార్షల్ ఏమంటున్నాడు, ఎయిర్ వైస్ మార్షల్ ఏమంటున్నాడు చూద్దామా, తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. If tactical brilliance in Pulwama, you have showed your tactical brilliance. What is your tactical brilliance? To kill the paramilitary forces is your tactical brilliance? Is your tactical brilliance to kill the forces? Where stabbing is your tactical business, where tactical brilliance. Mari mukhyanga, the Western the Western countries should see this. Itu ee durmargudu భారత్ మీద దాడి చేసే పారామిలిటరీ బలగాల మీద దాడి చేసినప్పుడు ఎంత దర్జాగా ఒప్పుకుంటున్నారు, ఎంత దౌర్జన్యంగా ఒప్పుకుంటున్నారు. పశ్చిమ దేశాలు చూడాల్సిందే. అమెరికా రెండు కళ్ళు ఇవిడ పొరల కప్పు ఉంటే కాస్త ముఖం కడుక్కొని విను. భారత్ మీద దాడి చేసింది. లేదు నువ్వు వినే సత్తా నీకు లేదనుకుంటే, చైనా కూడా వినే ఓపిక లేదనుకుంటే పక్కన కూర్చోండి. ఎందుకంటే భారత్కి ఇంక పోయేదేం లేదు. భారత్
ఇక కోల్పోయేదేం లేదు. గట్టిగా పిడికిలి బిగించిందా పాకిస్తాన్ ఎగిరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు పెంచి పోషించే ఆ ఉగ్రవాదులై మిమ్మల్ని మీకు మళ్ళీ మెడకు చుట్టుకుంటారు. 25 లక్షల మంది 25 కోట్ల మంది 25 కోట్ల మంది పాకిస్తాన్లో ఉంటే 10 లక్షల మంది వాళ్ళు ఉగ్రవాదుల్ని తయారు చేయలేదా? మీ దగ్గర లెక్కలు లేవా? గుర్తుపెట్టుకోండి, 25 కోట్ల మంది 10 లక్షల మందిని తయారు చేయగలిగితే అదే సంకల్పం భారతదేశం తీసుకుంటే ఏం జరుగుతుందో. భారతదేశం శాంతి కాముకుడిగా ఉంది కాబట్టి ఆగుతుంది ఈరోజు. మీరు అంటున్నారు కదా టాక్టికల్ బ్రిలియన్స్ అని చెప్పి. డోంట్ యూ షేమ్ ఫర్ స్టాబింగ్ ఇండియా? డోంట్ యూ ఫీల్ షేమ్ ఆన్ దాట్? యూ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆన్ దట్ టు సే ఇన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ saying tactical brilliance, attacking on forces in Pulwama? Well, that is your worst brilliance. If you have guts, come forward, in fact, come in front of our forces to fight with us. You get to know the reality. ఇప్పటికే గట్టిగా దెబ్బతినున్నావు, పిచ్చి వేషాలు వేస్తున్నావు. కాళ్ళు పట్టుకున్నావు ఎందుకు మరి? అమెరికా కాళ్ళు పట్టుకొని ఉండకపోయినుంటే ఈ పార్టీకి మీ పాకిస్తాన్లో సవాల్ లేచేవి. ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీళ్ళేంటి, వీళ్ళ గతం ఏంటి, వీళ్ళ దుర్మార్గం ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి భారత్కి బాగా తెలుసు. ఆ రోజు ఏం జరిగింది ఆ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు పుల్వామా దాడికి సంబంధించి పాకిస్తాన్ రియాక్ట్ అయింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన దాడికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి కదలికలు వచ్చే అవకాశం ఉంది? భారత్ ప్రస్తుతం ఈ అస్త్రాన్ని ఎలా వాడుకునే అవకాశం కనిపిస్తోంది? ఇన్ఫాక్ట్ ఈ అస్త్రాన్ని తనకు న్యాయం జరిగేందుకు ఎలా ఉపయోగించుకునే అవకాశం ఉందనుకోవాలి? డెఫినెట్గా ఇది 2019లో జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో 40 మంది మన పారామిలిటరీ సిబ్బంది మృతికి కారణమైన భీకర ఉగ్రదాడి వెనుక తమ సైన్యం హస్తం ఉందంటూ ఇవాళ పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారి ఒప్పుకోలు అంశం ఇవాళ నిజంగా ఒక రకంగా భారత్ ను అంటే దిగ్భ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితి. అంటే ఏళ్ల తరబడి బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అయితే అంగీకరించిన అంశం నిజంగా ఒక రకంగా ఏం జరుగుతుంది, అసలు పాకిస్తాన్ వైఖరి ఏంటో, పాకిస్తాన్ చేస్తున్నటువంటి చేష్టలు ఏంటో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో తేటతెల్లమైన పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు ఇంకా వాళ్ళ ప్రతిభ ఏంటో, అసలు వాళ్ళు ఆ రోజు ప్రదర్శించిన వ్యూహాత్మక స్ట్రాటజీ ఏంటో కూడా చాలా క్లియర్ గా ఇవాళ మీడియా పరంగా ఒప్పుకున్నాడు. దీంతో మరొకసారి ఇవాళ విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందినటువంటి వైస్ మార్షల్ ఆయన ఔరంగజేబ్ ఇవాళ ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా పాకిస్తాన్ విధానాలు ఏంటో అర్థం పడుతున్నాయి. పాకిస్తాన్ గగనతలం, భూభాగం, అలాగే జలాలు లేదా ప్రజలకు ముప్పు వాటిల్తే రాజీ పడే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్య. అలాగే దేశానికి తాము రుణపడున్నామని, పాకిస్తాన్ ప్రజలు తమ సాయుధ బలగాలపై నమ్మకాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కాపాడతామంటూ చెప్పే ప్రయత్నంలో ఈ అంశాన్ని ఆయన లీక్ చేశారు. పుల్వామాలో వ్యూహాత్మక చాకచక్యంతో దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాం. ఇక ఇప్పుడు మా కార్యాచరణ పురోగతిని, వ్యూహాత్మక చిత్రతను అప్పుడు ప్రదర్శించామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. దీంతో పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించినట్లు చాలా స్పష్టమవుతుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి విషయాల్లో కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి ఏంటో చెప్పకనే చెప్తుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా బుకాయిస్తూ వస్తుంది. అప్పుడు ఆ రోజు ఆగస్టు 14th 2019లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడికి తామే బాధ్యత వహించినట్టుగా ఒప్పుకుంది. కానీ అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించారు. తమ సైనిక ప్రమేయాన్ని ఆయన తిరస్కరించిన పరిస్థితి. భారత్ అనేక ఆధారాలు సమర్పించినప్పటికీ పాకిస్తాన్ అప్పుడు వాటిని తోసిపుస్తూ వచ్చింది. దాడి చేసిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ అహ్మద్ కు జైషే మహమ్మద్ తో ముడిపెడుతూ భారత్ ఇచ్చిన నివేదికను కూడా పాకిస్తాన్ పట్టించుకోలేదు. కానీ ఎన్నో సంవత్సరాలుగా దాచిపెడుతూ వచ్చిన నిజాన్ని ఇవాళ పాకిస్తాన్ సైనికాధికారి స్వయంగా బహిరంగంగా కెమెరాల ముందు అంగీకరించడం ద్వారా పుల్వామా దాడి విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ఈ తాజా అంగీకారం ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది నిజంగా
ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి. అసలు మా దేశంలో ఉగ్రస్థావరాలు రామ్దాస్ ఎప్పుడు సమాధానం అడిగినా మనం ప్రూఫ్స్ కూడా చూపించాం, ముంబై అటాక్ కావచ్చు లేకపోతే ఆ తర్వాత జరిగిన దాడులకు సంబంధించి, కానీ ఎప్పుడూ రియాక్ట్ కాలేని పాకిస్తాన్ ఈ రోజు ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయింది. మరి ముఖ్యంగా ఆ రోజు 40 మంది ప్రాణాలను తీసుకుంది. ఐ రిమెంబర్ 2019 ఫిబ్రవరి 14 40 మంది ప్రాణాలను తీసుకుంది. జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి అసోసియేషన్ ఉన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత మనం వెళ్ళి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న వాళ్ళ మీద దాడి చేసిన సందర్భం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక దళ సభ్యులే ఒప్పుకుంటున్నారు కాబట్టి భారత్ దీన్ని ఎలా తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంతర్జాతీయ సమాజం ముందు ముద్దాయిగా పాకిస్తాన్ నుంచి ఎందుకు దొరికిన ఆయుధం ఇది? ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎలా పరిణామాలు మారే అవకాశం ఉంది? డెఫినెట్ గా మనం అన్ని ఆధారాలు అప్పటి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాం. పుల్వామా దాడి ఘటనకు సంబంధించి ఎన్ని ఆధారాలు చెప్పినా పాకిస్తాన్ బుకాయిస్తూనే వస్తుంది. అసలు మా దేశంలో ఉగ్ర స్థావరాలే లేవంటూ అక్కడి మంత్రులు స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. తర్వాత మనము మళ్ళీ బాలాకోట్ స్ట్రైక్స్ చేశాం. బాలాకోట్ స్ట్రైక్స్ చేసి ప్రధానంగా ఆ ప్రాంతంలో పూర్తిగా అక్కడి స్థావరాలన్నీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి. తర్వాత మనకు సంబంధించినటువంటి దాదాపు 9 ఫైటర్ జెట్స్ అన్ని కూడా అక్కడ పాల్గొన్నాయి. మిరాజ్ 2000 ఇవన్నీ కూడా మనం పాల్గొన్న పరిస్థితి ఆ సమయంలో. సో రకంగా మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఇప్పుడు తాజాగా ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత అప్పుడు మేము ఏ రకంగా మా టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాం అనేది వాళ్ళు ఇప్పుడు బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. దీంతో ఏమవుతుందంటే మరొకసారి అంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ తోనే ఈ తీవ్రవాద శిబిరాలు పెట్టరేగిపోతున్నాయి అనేది చాలా సుస్పష్టం. ఇక్కడ చాలా తేటతెల్లమవుతుంది. ప్రధానంగా అన్ని చోట్ల కూడా పాకిస్తాన్ మిలిటరీ శిక్షణ ఇస్తుంది, మిలిటరీ గ్రేడ్ వెపన్స్ ఇస్తుంది. మిలిటరీ గ్రేడ్ మొన్న కూడా అదే జరిగింది. పహల్గామ్ లో అటాక్ లో మిలిటరీ గ్రేడ్ వెపన్స్ వాడారు, సైనిక దుస్తుల్లో వచ్చారు, మౌంటెడ్ కెమెరాలు పెట్టుకున్నారు. కంప్లీట్ గా మన భారతీయులు గుర్తుపట్టిన విధంగా ఏంటి సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపి ప్రాణాలు పోతుంటే కూడా వాళ్ళకు అంత చిక్కని పరిస్థితి. ప్రాణాలు పోయే ఉంది, ఎవరు జరుపుతున్నారు, మమ్మల్ని ఎవరు చంపుతున్నారని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అంతటి కుయుక్తులతో అక్కడ చాలా క్లియర్ గా అలాంటి ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఉగ్రవాద శిబిరాలకి ఆ రకంగా పెంచి పోషిస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు, ఆయుధాలు సమకూరుస్తున్నారు, అన్ని రకాలుగా మన మీదకి ఉసిగొల్పుతున్నారు. సో ఆ రకంగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మిలిటరీ, తర్వాత ఇవన్నీ అక్కడి పాలకులు అందరూ తోడయ్యారు. అందరూ దొంగలే. కంప్లీట్ గా భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా భారతదేశంలో కంప్లీట్ గా ఒక రకమైనటువంటి అల్లకల్లోని సృష్టించే విధంగా చేశారన్నది ఇప్పుడు మనకు వైస్ మార్షల్ ఔరంగజేబ్ స్టేట్మెంట్ తో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఎంత బుకాయించిన ఇప్పుడు వాయుసేనాధికారి వ్యాఖ్యలతో ఒకసారిగా వాస్తవం అయితే బయటకు వచ్చింది. సో ఆ రోజు మన 40 మంది పారామిలిటరీ సిబ్బంది అసూలు బాసిన విషయాన్ని ఇవాళ అంగీకరించడం ద్వారా పాకిస్తాన్ మరొకసారి అంతర్జాతీయంగా చాలా క్లియర్ గా ఒప్పుకుంటున్నారు. వరుసగా పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నారు, 30 ఏళ్లుగా మేము గడ్డి తింటున్నాము, పశ్చిమ దేశాలు చెప్పిన మాట పట్టుకొని మేము భారత్ లో అనేక అల్లకల్లోలు చేస్తున్నామంటూ ఆయన ఒప్పుకున్నాడు. అలాగే ఇట్లా వరుస స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా తాజాగా మరొకసారి వాళ్ళ ఉన్నతాధికారి ఈ అంశాన్ని బయట పెట్టారు. నిజంగా ఆ రోజు జరిగిన దాడి అది దేశ చరిత్రలో మనకు మాయని మచ్చ. ఎందుకంటే శ్రీనగర్ జాతీయ రహదారిలో అవంతిపుర సెక్టార్ లో జరిగింది. అవంతిపూర్లో మన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పుల్వామా వద్ద సరిగ్గా కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. 40 మంది సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సైనికులు మృతి చెందారు. నిజంగా చాలా బాధాకరం. అది భారతదేశం అంతా కూడా తల్లడిల్లింది. ఆ దాడికి మనం ఆ రోజు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు గగ్గోలు పెట్టారు. మా బాలాకోట్ లో వచ్చి స్ట్రైక్ చేశారు, మా స్థావరంపై మా దగ్గర ఏం లేవు, ఎలాంటి ఆధారాలు లేవంటూ మనం ఆధారాలు ఇచ్చినప్పుడు కూడా బుకాయించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మనం జైషే మహమ్మద్ స్థావరాలను ఆ రోజు మట్టు పెట్టినప్పుడు కూడా ఆ రకమైన డ్రామాలు ఆడిన పాకిస్తాన్ మరి ఇవాళ ఏం చెప్పబోతుంది? అంతర్జాతీయ సమాజం ముందు ఖచ్చితంగా ఒప్పుకున్న నేపథ్యంలో మళ్ళీ ఫ్లైట్ ఫిరాయిస్తారా, లేదా అప్పుడు బాలాకోట్ దాడులపైనే మేము మాట్లాడాము, అప్పటి ఎయిర్ స్ట్రైక్స్ మేము తిప్పికొట్టాము అనే మాటల్ని మళ్ళీ వక్రీకరిస్తారా, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడతారనేది ఇక్కడ మనకు తేలాల్సింది. ఏదేమైనప్పటికీ చాలా ఖచ్చితంగా ఒప్పుకున్నారు, అంతర్జాతీయ సమాజం ముందు ఒప్పుకున్నారు. ఒకటే చెప్తున్నాడు ఆయన, చాలా క్లియర్ గా చెప్తున్నాడు, మేము మా దేశానికి కట్టుబడి ఉంటాం, మా దేశ ప్రజల కీర్తి మొత్తం మా దళాల్లోనే ఉంది, మేము ఎప్పుడు దాన్ని నిలబెట్టుకుంటాం, పుల్వామాలో మా అద్భుతమైన ప్రతిభను చూపించాం, మా ఎత్తుగడలు ఏంటో నిరూపించుకున్నాం, మా కార్యదక్షత వ్యూహాత్మక చతురత ఏంటో ప్రదర్శించాం అంటూ ఔరంగజేబ్ చెప్పిన మాట. అంటే ఇక్కడ వెరీ క్లియర్, ఔరంగజేబు అడ్మిట్ అయ్యారు చాలా క్లియర్ గా, పుల్వామాలో మేము మా ప్రమేయం ఉందనే అంశాన్ని చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు. సో ఆ రకంగా మరొకసారి అంతర్జాతీయ సమాజం అయితే గమనిస్తుంది. భారత్ దీని ఖచ్చితంగా ఈ అంశాల యొక్క ఆధారంతో
ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు మనము నిజంగా జైషే మహమ్మద్ అతిపెద్ద శిక్షణ శిబిరాలు లక్ష్యంగా చేసుకుని బాలకోట్లో 12 మిరాజ్ 2000 జట్లు పాల్గొన్నాయి. ఆ ప్రాంతాన్ని అంతా కూడా మనం పూర్తిగా మట్టి కరిపించి ఉగ్రవాద శిబిరాన్ని కాస్త కట్టడి చేయగలిగాం. కానీ అప్పుడు వాళ్ళు మనపై ఏ రకమైన నిందలు వేశారో ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తోంది. పాకిస్తాన్ అధికారి ఇవాళ బహిరంగంగా ఒప్పుకోవడం ద్వారా భారత్ కి అయితే ఇది ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. మరొకసారి అంతర్జాతీయ వేదికగా భారత్ ఈ అంశాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పే ఛాన్స్ అయితే మనకు క్లియర్ గా దొరికింది. అండ్ మోరోవర్ మనం ఎన్ని రోజులు బాధపడ్డ పుల్వామా దాడి ఘటనకు సంబంధించి ప్రధాన కారకులు పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ మిలిటరీ అనే అంశం ఇక్కడ తేటతెల్లమైంది. రైట్ రామ్దాస్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఒక్కసారి ఆ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి మాట్లాడుకుందాం. ఆ రోజు ఏం జరిగింది? ఫిబ్రవరి 14, 2019, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 14వ తారీఖున 78 మందితో ఒక వెహికల్ వెళుతోంది ట్రాన్స్పోర్టింగ్. దాంతోపాటు 2500 అంశానికి సంబంధించి 2500 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పర్సనల్ అని మాట్లాడుకుంటున్నారు. జమ్మూ టు శ్రీనగర్ వెళ్తున్న సందర్భం, నేషనల్ హైవే 44 వెళుతున్న సందర్భంలో 3:30 ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో మీరు చూడొచ్చు. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతోంది. ఒక వ్యాన్లో వెళుతున్నారు వాళ్ళంతా కూడా. వెళుతూ ఉంటే కరెక్ట్గా ఆ కాన్వాయ్ ఎందుకు కదా కాన్వాయ్ మరికొద్ది సేపట్లోనే డెస్టినేషన్కి చేరుకోవాల్సింది. ఇక్కడ లేతుపుర అంటే అవంతిపురాలని లేతుపుర దగ్గర 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆ బస్ కావచ్చు, వ్యాన్ కావచ్చు వెళ్తోంది కదా, దాన్ని ఢీ కొట్టింది ఓ కారు. ఆ కారులో ఏమున్నాయో తెలుసా? పేలుడు పదార్థాలతో కూడిన ఆ వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతోంది. వెళుతున్న క్రమంలోనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు దుర్మార్గులు. దీంట్లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. వీళ్ళంతా కూడా 76th బెటాలియన్కి చెందిన వాళ్ళు. దీంట్లో కొంతమంది గాయపడ్డారు. వారిని అప్పుడు వెంటనే శ్రీనగర్లోని హాస్పిటల్కి తరలించడం జరిగింది. పాకిస్తాన్ బేస్డ్ అయిన జైషే మహమ్మద్ వీడే మసూద్ అజార్ ఈ దుర్మార్గుడి ఈ ఘటనకు మేమే బాధ్యులు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వీడియోను కూడా రిలీజ్ చేశాడు. వాడి ఆదిల్ అహ్మద్ దార్ 22 ఏళ్ళు వాడికి. కాకపురానికి చెందిన వ్యక్తి. కొద్ది రోజుల క్రితమే, ఇన్ఫాక్ట్ చెప్పండి కొద్దేళ్ల క్రితమే ఇటు ఈ ముష్కర మూకలోకి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆ కుటుంబం ఏమంటుంది 2018లో చివరాఖరిగా చూస్తుందంట. అంటే ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేస్తుంటారు, ఏ స్థాయిలో పురుగుల్పుంటారు, ఏ స్థాయిలో విషాన్ని నింపుంటారు. ఒక మనిషి తనకు తాను చనిపోవడానికి నిర్ణయించుకుని 40 మందిని చంపేయడానికి వెళ్ళాడంటే ఎంత బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. చచ్చిపోతే ఏమొస్తుంది? చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరైనా చూసారా మీరు? నిండు ప్రాణాలు బలి తీసుకుంటారా? ఏం జరుగుతుంది? ఏ లాభం? దీనికి మళ్ళీ ఏమంటాడు ఈ సో కాల్డ్ ఎయిర్ వైస్ మార్షల్? పుల్వామాకు సంబంధించి మా టాక్టికల్ బ్రిలియన్స్ ఉపయోగించాం. నీ బొంద టాక్టికల్ బ్రిలియన్స్ నిర్మోహమాటంగా చెప్తా. అది నీ టాక్టికల్ బ్రిలియన్స్. నీ టాక్టికల్ బ్రిలియన్స్. యూ డోంట్ థింక్ యు ఆర్ బ్రిలియంట్. యువర్ నేషన్స్ బ్రిలియన్స్ ఈస్ ఆల్వేస్ విజిబుల్ ఆన్ ద ఎకానమీ. ఎందుకంటే మీ బ్రిలియన్స్ కనుక ఉపయోగించుంటే మీ ఎకానమీ ఆ స్థాయిలో ఉండేది కాదు. మీ బ్రిలియన్స్ ఈ దాడుల మీద కాదు, మీ వాళ్ళ భవిష్యత్తు మీద ఉపయోగించండి. మీ బ్రిలియన్స్ ఇలా దాడులు చేయడానికి, దొంగ దెబ్బ తీయడానికి కాదు. ఇలా పొరుగు దేశం బాగుపడుతూ ఉంటే చూసి తట్టుకోలేక కుళ్ళుకొడి కడుపులోని విషాన్ని నింపుకొని ఇలా విషం చిమ్మడం కాదు. మీ ప్రజలకు ఆకలి కొట్టుకుంటారు, అక్కడ పెట్టండి. 40 మందిని పొట్టలు పెట్టుకుని ఏదో సంబరం చేసుకుంటున్నారేమో. ఒక్కసారి ఆయన అంటున్నప్పుడు వినండి, ఎంత క్రూరత్వం, ఎంత కర్కశత్వం. మీరు నిజంగా ఫోర్సెసా? ఏ ఫోర్సెస్ మీరు? ఉగ్రవాదుల అండల్లో నిర్మోహమాటంగా చెప్పచ్చు. అసలు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి కంప్లీట్గా ఒక ఆపరేషన్ కాదు, మీకు సంబంధించి పూర్తిగా ఆ బుర్రలో పేరుకుపోయిన ఆ చెత్తని పూర్తిగా క్లీన్ చేసి ఒక ప్రోగ్రామ్ చేస్తే
దేశానికి పట్టిన సగం ప్రపంచానికి పట్టిన సగం దరిద్రం వదిలేస్తుంది. ఒకసారి దుర్మార్గుడు ఏమంటున్నాడు ఒక్కసారి వింటే కోపంతో రక్తం మరిగిపోతుంది. పుల్వామాకట వీళ్ళ టాక్టికల్ బ్రిలియన్స్ని ఉపయోగించారంట. ఒకసారి ఏమంటున్నాడు చూడండి. And I think they should, if Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. Gokulam Signature Jewels,